తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. పిల్లరా, 4వ రోజులో మనం ఉన్నాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము కుటుంబ కీర్తన అని పిలువబడుతుంది. అందమైన కుటుంబానికి, దేవుడు దీవించిన కుటుంబానికి కీర్తన 128 ఒక సాదృశ్యం. పిల్లరా, 128 3వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష తీగవలె ఉండును, నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవా పిలకల వలె ఒప్పుదురు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఇది మనం చదువుతుంటున్నప్పుడు ఎందుకు దేవుడు పువ్వులతోనో పళ్ళతోనో లేక వేరే ఏదో ఒక చెట్లతోనో బిడ్డల్ని పోల్చలేదు? ఎందుకు ఒలీవా మొక్కల వలె అని ఒలీవాతో ఎందుకు దేవుడు పోల్చాడు? దాని అర్థం ఏంటి అని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మామూలుగా అది చదివినప్పుడు ఒక లైన్లో దాన్ని మనం చదివేస్తాం, కానీ దాని అర్థం ఏంటో మనకు తెలియదు. ఇది కొన్ని వందల సార్లు ఈ కీర్తనను మనం చదివి ఉంటామండి. ఇంకొంతమంది ఎప్పుడు కుటుంబ ప్రార్థన అయినా ఈ కీర్తనని చదువుతూ ఉంటారు, కానీ ఆ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో చాలామందికి తెలియదు. ప్రియులరా, ఇది లోతుగా ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియులరా, మన బిడ్డలు బలహీనమైన కలుపు మొక్కలు కాదు, ఫలవంతమైన బలమైన తరతరాలకు ఉండేటట్లుగా దేవుడు నాటబడిన చెట్లలాగా మన బిడ్డలు ఉంటారు అని దేవుని వాక్యం పలుకుతా ఉంది. మొదటిగా, దేవుడు నాటబడిన చెట్లు అట్లాగా మన బిడ్డలు ఉంటారు. ప్రియులరా, నేను డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఏలూరులో ఈ టాక్స్ నేను షూట్ చేయడానికి వచ్చానండి. నేను ఉంటున్న రూమ్ పైన ఏవో బర్డ్స్ అవి తిని విసర్జించి, అంటే ఫ్రూట్స్ అట్లా వేస్తాయి కదండి, అక్కడ ఒక రావి చెట్టు వచ్చింది. అది ఇంటి పైన వచ్చింది. యాక్చువల్లీ అది భూమిలో ఉండాల్సింది, కానీ ఇంటి పైన మొలిసింది అది. నేను ఈ టాక్ చెప్పడానికి వస్తున్నప్పుడు అది చూసినప్పుడు దేవుడు నాటిన చెట్టు ఎట్లుంటుందో నాకు అర్థమైంది. అనుకోకుండా, అంటే ఒక ఛాన్స్గా వేయబడిన సీడ్స్ కాదండి. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది, మేము ఇలా తిని పడేస్తే ఆ చెట్టు వచ్చిందనమాట. అది ఎలా ఉందంటే గోడకు దగ్గరగా ఉంది, అది పెరిగితే గోడ ఇంకా పడిపోతుంది అని మేము ఆ మామిడి చెట్టుని నరికేసామండి, కొట్టేశాం. ఎందుకంటే అది ఒక ప్లాన్డ్గా నాటబడలేదు. పిల్లరా, కొంతమంది అంటుంటారు, కొంతమంది చేతితో ఏ మొక్కలు పెట్టినా చక్కగా ఎదుగుతాయంటారు, వాళ్ళతో మొక్కలు పెట్టిస్తుంటారు. కొంతమంది ఏది నాటినా చచ్చిపోతాయి అంటుంటారు. కానీ ఇక్కడ ఒక మనిషి నాటినది కాదండి, దేవుడు నాటిన కొమ్మలాగా ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఉంటారని వాక్యం తెలియజేస్తోంది. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని వాక్యం అంటుంది. అంటే దేవుని మందిరంలో ఉన్న పచ్చని ఒలీవ మొక్కలు అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇది దేవుడు నాటిన మొక్క అని మనం చదువుతున్నాం. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో అంటే దేవుడు నాటిన చెట్టులాగా చూడండి, మనం ఒక చెట్టు నాటితే ప్లాన్ చేసి నాటుతాం. ఎందుకంటే విత్తనం వేసినా సరే దాన్ని ఆలోచించి నాటుతాం. ఇది విత్తనమై మొక్కై చెట్టై మహావృక్షం అయితే, ఇది ఫలాలు ఇస్తే ఇది ఎలా పెరుగుతుంది, దీనికి ఎంత స్థలం కావాలి, ఇంకా ఇది కొట్టేయాల్సి వస్తుందా, అలాగే మంచిగా పెరుగుతుందా లేదని ఇవన్నీ మనం ప్లాన్ చేసి చెట్టు పెడతామండి. పిల్లరా, ఒక మనిషికే ఇంత ఆలోచన ఉంటే మరి దేవుడు మన బిడ్డల్ని మనకిచ్చినప్పుడు ఆయన కలుపు మొక్కలాగా పీకి పారేసేలాగా మన బిడ్డల్ని ఇవ్వలేదండి. బలమైన వృక్షంలాగా ఒలీవ చెట్లలాగా మన బిడ్డలు ఉండడానికి తరాలని ఆయన చూస్తున్నాడు. ఎలా ఒక చెట్టు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదండి, కొన్ని చెట్లు ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. అలా దేవుడు నాటిన ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఉంటారు అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాము, ఆమె నవోమి.
రూతు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ నవోమి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. ఆ కోడళ్లకు బిడ్డలు కూడా లేరు, అంటే సంతతి లేదు, వంశం లేదు. ఇంకేం చేయాలో అర్థం కాని ఒక స్థితిలో కోడలే కూతురులాగా మారింది రూతు. ఆమె బోవాజును వివాహం చేసుకుంటున్నప్పుడు బోవాజు ద్వారా ఒక కుమారుని పుట్టాడు. అతను ఒబేదేదని అతనికి పేరు అని మనము 16-17 వచనంలో మనం చదువుతున్నాం. నవోమి ఆ కుమారుణ్ణి తీసుకొని తన ఎత్తుకొని దాదిలాగా, అంటే రూతు కొడుకులాగా కాదు, తన కొడుకులాగా తన వంశావళిలోకి నవోమి చేర్చుకున్నదండి. అయితే ఆ వంశావళి ఎక్కడైతే ఆగిపోయిందో ఇక ఈ వంశం అభివృద్ధి లేదు, ఇజ్రాయేలు ప్రజలలో ఇంకా వంశం ముందుకెళ్ళదు అంటే దానికైనా ఘోరమైన విషయం లేదండి. అయితే ఇంకా ఎలా అని ఆమె అనుకుంటున్నప్పుడు దేవుడు ఒబేదును ఆమె జీవితంలో నాటాడు ప్రియులారా. ఈ ఒబేదేదు ఎవరు అని మనం చూస్తే దావీదు ఒక తాత. ఒబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదును కన్నాడు. దావీదు వంశం నుంచి యేసుప్రభు వచ్చాడు ప్రియులారా. ఆ వంశం అక్కడ కట్ అయిపోయింది, ఇంకా వంశం అక్కడ లేదు అని అనుకుంటున్నప్పుడు ఒబేదును దేవుడు నవోమి జీవితంలో నాటాడండి. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు నీ తరాలని చూస్తుంటాడు, నిన్ను మాత్రమే కాదు నీ తరాలను ఆయన చూస్తుంటాడని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రతి తల్లి నమ్మాల్సింది ఏమిటో తెలుసా? నీ బిడ్డలు ఛాన్స్గా అనుకోకుండా పొరపాటున వేయబడిన విత్తనాలు కాదండి. దేవుడు అనుకొని ఆలోచించి తరాల తర్వాత చూసి నాటిన మొక్కలు మన బిడ్డలు ప్రియులారా. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. దేవుడు నాటిన మొక్కలు, ఒలీవ మొక్కలు మన బిడ్డలు ప్రియులారా. ఇది మొదటి సత్యం. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఈ ఒలీవ మొక్కలకున్న ప్రత్యేకత ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ అని మనం చూస్తే ప్రియులారా, అవి ఎటువంటి స్థితినైనా సరే తాలుకొని నిలవగలుగుతాయంట. అంటే ఇవి ఎటువంటి ఒక స్థితిలో పెరుగుతాయంటే చాలా రాళ్లతో కూడిన భూమిలో, చాలా డ్రై ల్యాండ్స్లో, చాలా టఫ్ కండిషన్స్లో, అంటే క్లిష్టమైన పరిస్థితులు వాటిలో కూడా ఈ ఒలీవ మొక్కలు ఎదగగలుగుతాయంట. అదే వేరే మొక్కలైతే అటువంటి ఒక వాతావరణానికి, అటువంటి అంటే రాతి భూమిలో, నీళ్లు లేక ఎండిన భూమిలో వేరే మొక్కలు చనిపోతాయి. కానీ ఒలీవ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులన్నిటినీ దాటుకొని అది జీవించగలుగుతుందంట, అది పెరగగలుగుతుందంట. అదే ఒలీవ మొక్క యొక్క ప్రత్యేకత ప్రియులారా. మనం చూస్తున్నాము ఈరోజు చాలామంది యవనస్తుల జీవితంలో ఏంటంటే అన్నిటినీ తట్టుకోగల ఒక శక్తి వాళ్ళకి లేదండి. అంటే ఏ హార్డ్షిప్స్ వచ్చినా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే వాటిని తాలుకొని ముందుకెళ్ళే ఒక పరిస్థితిలో మన బిడ్డలు లేరు పిల్లరా. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి అభిషేకం మన బిడ్డలపైకి రావాలని మనం ప్రార్థన చేయాలి. అందుకనే చూడండి, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, చనిపోతారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, చనిపోవడం. ఒక అబ్బాయిని ప్రేమించా, చనిపోయాం. ఉద్యోగం రాలేదు, నేను చనిపోతా. స్నేహితుడేమో అన్నాడు, చనిపోతా. అంటే చనిపోవడానికి ఒక కారణం కూడా లేదు ఈరోజు యవనస్తుల్లో మనం చూసినట్లయితే ప్రియులరా. కానీ అటువంటి బిడ్డలుగా ఉండరంట. ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో ఆ తల్లికి ఉన్న బిడ్డలు, వాళ్ళలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్లో అయినా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా. నేను ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, అక్క చాలామంది జాబ్కి అప్లై చేశారక్క, నాకు వస్తుందో రాదో నాకు తెలియదు. నేను చెప్పా, నువ్వు దేవుని నమ్ము. ఎంతమంది ఉన్నా దేవుని నమ్మిన బిడ్డలు ప్రత్యేకించబడిన వారు, దేవుడు నీకు ఇస్తాడు నాన్న అని నేను చెప్పా. నువ్వు ప్రార్థన చేసుకోవని. ప్రియులరా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, లేకపోతే దానియేలు గ్రంథం మొత్తం మనం చదివితే అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, వీళ్ళు 4 యవనస్తులను మనం చూసినట్లయితే వాళ్ళు ప్రవాసంలో ఉన్నారు. దేవుని పేరెత్తితే కూడా అగ్నిగుండంలో వేయబడి, సింహాల బోనులో వేయబడి, మనుషుల చేత అంటే నిమిషం భయపడుతున్న అట్లాంటి ఒక స్థితిలో కూడా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో నిలబడగలిగారు. తినడానికి భయపడే ఒక స్థితి, ఉండడానికి భయపడే ఒక స్థితిలో కూడా ఉన్నతంగా దేవుడు వాళ్ళని లేపాడు. ప్రియబిడ్డ, ఈరోజు ప్రియ తల్లి,
లోకంలో జరుగుతున్న వాటిని చూసి చాలాసార్లు మనకు కలవరం కలుగుతుంది. అయ్యో, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయే, ఈ ఎగ్జామ్ ఎలా, లేక ఈ ఉద్యోగం ఎలా, ఈ వివాహం ఎలా, డబ్బు లేదు కదా, ఏం చెయ్యాలి అని చెప్పి రకరకాలుగా కలత చెందడం అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన బిడ్డలని దేవుడు ఎదిగింపజేస్తాడు. ఇదే ఒలీవ మొక్కల ఒక ప్రత్యేకత. ప్రియులారా, ఇప్పుడు మనుషులు పోలుస్తుంటారు కొన్నిసార్లు, ఆ పోలిక మనకు సరిపడదు, అయినా వాళ్ళు మనని పోలుస్తుంటారు. కానీ దేవుడు మనుషుల్లాంటి వాడు కాదండి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక దాంతో పోలుస్తున్నాడు అని అంటే దాంట్లో చాలా అర్థం ఉంది ప్రియులారా. ఈరోజు ఒక్కటే మనం ప్రార్థన చేయాలి. అదేంటి అంటే, మన బిడ్డలు ఏ పరిస్థితులైనా ఎదుర్కొని దాటి దేవుని కొరకు ఉన్నతమైన జీవితం జీవించటానికి, ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెట్టడానికి తల్లులుగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదుగుదురుగాక అని నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తున్నావంటే ఆ ఒక్క మాటలో ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి ప్రియ తల్లి. ఒక్కొక్కటిగా ఇది మనకు తెలిసినప్పుడే ఆ ఒక్క మాటలో శక్తి ఉంది. కొంతమంది మాట, ఒక్క మాట బుల్లెట్ లాగా ఉంటుందండి. అంటే ఒక మనిషి చనిపోవడానికి ఒక బుల్లెట్ చాలు కదండి. సైతానుకి విరోధంగా ప్రార్థించే తల్లిలాగా నువ్వు నిలబడుతుంటున్నప్పుడు నువ్వు పలుకుతున్న ఒకే ఒక్క మాట, ఆ మాట ఏమిటంటే, నా బిడ్డలు ఒలీవ మొలకల వలె ఉందురుగాక అని నువ్వు చెప్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఏ స్థితిలో అయినా సరే నా బిడ్డలు నిలబడుదురుగాక అని తల్లి ప్రవచనం చెప్తుంది, తల్లి ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, ఆ ప్రార్థన ప్రతి బిడ్డను నిలబెడుతుంది. ఇదే రెండవ అంశం. మూడవ ఒలీవ మొక్కల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అవి నరికేసినా సరే, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును అంటున్నాం. ప్రియులారా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదివితే అక్కడ వాక్యం ఏం పలుకుతా ఉందంటే, యోబు అంటున్నాడు, ఇదిగో మొద్దులాగా కొట్టివేసినా సరే ఆ కొట్టివేసిన ఆ మొద్దుకి మళ్ళీ చిగురొస్తుంది అని చెప్పి యోబు అంటున్నాడు. అంటే ప్రియులారా, ఒక కంటిన్యూటీ అన్నమాట. దేవుడు అట్టి విధంగా దీవిస్తాడు. ఈ ఒలీవ మొక్కలు మనము చూసినట్లయితే ప్రియులారా, ఎంత మొద్దుగా నరికేసినా సరే మళ్ళీ అక్కడి నుండి అవి చిగురొస్తాయంట. ఈరోజు నీ బిడ్డలు మోసపోయారేమో, నీ బిడ్డలు ఫెయిల్ అయ్యారేమో, సక్సెస్ అనేది లేదేమో ప్రియులారా, తోసివేయబడ్డారేమో, పడిపోయారేమో, తృణీకరించబడ్డారేమో, మనుషులు అవమానిస్తున్నారేమో, కానీ ఎక్కడ కింద పడ్డా సరే ఆ కింద నుంచి నీ బిడ్డలని పైకి లేపే దేవుడున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురుగాక అని చెప్తుంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడ నీ బిడ్డలు ఈరోజు పడి ఉన్నా ఆ స్థానము నుంచి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆమేన్. నాలుగవదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఈ ఒలీవ మొక్కలు ఒక్కొక్క చెట్టు 500 నుండి 1000 సంవత్సరాల అంటే 1000 సంవత్సరాల వరకు అవి బ్రతుకుతాయంట. అంటే దీర్ఘాయువు 1000 సంవత్సరాల వరకు. చూడండి, మనము 10 ఆజ్ఞలు మనం చూస్తుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ ఎవరైతే దేవుణ్ణి, ఆయనే దేవుడని దేవుణ్ణి విశ్వసిస్తారో 1000 తరాల వరకు నేను వారిని దీవిస్తాను అని దేవుడు మాట చెప్పాడండి. కనుక అంటే బైబిల్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రియులారా, అది చదువుతుంటున్నప్పుడు అది మానవ జ్ఞానానికి అర్థం కాదు. అదో ఇలా చదివేస్తాం మనం, కానీ అది మానవ జ్ఞానానికి అర్థం కాదు. ఒక్క ఒలీవ, నీ బిడ్డలు ఒలీవ మొక్కలు అని దేవుడు చెప్తుంటే అది చిన్న కీర్తన అండి, కానీ ఒక్కటే మాట మనం ధ్యానిస్తున్నాం, ఒలీవ పిలకల వలె నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒప్పుదురు అనే మాట మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. అంటే నీ బిడ్డలను 1000 తరాల వరకు దీవిస్తాడు. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు దేవునిలో ఉండి వెంబడిస్తూ విశ్వసిస్తూ ఏదైనా సరే దేవుని చెయ్యి విడవక దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నట్లయితే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? 1000 తరాల వరకు దేవుడు నీ బిడ్డలని దీవిస్తాడు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, వాళ్ళు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉంటారంట. మనమే కాదండి,
మన పిల్లలు 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 1000 తరాల వరకు దేవుడు మనని దీవెనగా ఉంచుతాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే ప్రియులారా, ఈ ఒలీవా చెట్టుకి ఉన్న ఆ పండ్లు, దాని ప్రత్యేకత ఏంటి అని చూస్తే, ఆ పళ్ళతో ఏం చేస్తారు, లేక ఆ ఒలీవా కాయలతో ఏం చేస్తారు అంటే, మొట్టమొదటిగా ఆ ఒలీవా నూనె తీస్తారు. దాన్ని క్రష్ చేసి నూనె తీసినప్పుడు మొదట వచ్చిన ఆ నూనెను, ఇప్పుడు చాలామంది మెడిసిన్ లాగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని వాడుతున్నారు కదండి, అంటే ఫస్ట్ తీసిందన్నమాట. అలాగే ఫస్ట్ ఈ ఒలీవా తైలం వచ్చినప్పుడు మొదట వచ్చిన ఆ ఒలీవా తైలాన్ని ప్రియులారా, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం ఏమిటి అంటే, ప్రత్యక్ష గుడారములో సదా దేవుని యొద్ద దీపము వెలిగించటానికి ఈ ఒలీవా తైలాన్ని వాడుతారంట. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, కొద్దిగా ఒలీవా తైలముతో యాజకులను అభిషేకిస్తారు, ప్రవక్తలను అభిషేకిస్తారు, రాజులను అభిషేకిస్తారు. అంటే కొంచెం తైలం ఎంతోమందిని అభిషేకించటానికి వాడబడుతుంది. ఒలీవా మొక్కల వలె నీ బిడ్డలు ఉంటారు అని అంటే వాక్యం ఏమిటో తెలుసా ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని వెలుగును మోసే వాళ్ళలాగా మన బిడ్డలు ఉంటారంట. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, అక్కడ అన్న తన కుమారుడైన సమూయేలుని పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వదిలిపెట్టిందండి. వాక్యం ఏమంటుందంటే, దేవుని సన్నిధిలో దీపము ఆరిపోక ముందు దేవుడు సమూయేలుని పిలిచాడు అని 3 నుండి 10 వచనాలు చదువుతున్నప్పుడు మనం అక్కడ చదువుతున్నాం. దీపము ఆరిపోక ముందు సమూయేలుని ఆ దీపపు వెలుగులో దేవుడు పిలిచాడు ప్రియులారా. అంటే ప్రియ సహోదరి, ఈరోజు ఒలీవా మొలకల వలె నీ బిడ్డలు ఉంటారు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ బిడ్డలు వెలుగుని మోసే వాళ్ళలాగా ఉంటారు. ఈ చీకటి లోకములో భయంకరమైన పాప చీకటిలో ఉన్నారు, కానీ ఎక్కడ నీ బిడ్డలు ఉన్నా సరే ఈ లోకానికి మీరు వెలుగయుందురు అని ప్రభు పలుకుతున్నాడు కదండి. అయితే ఆ వాగ్దానము ఈ ఒలీవా మొక్కలు అని చెప్తున్నప్పుడు, ఆ ఒలీవా మొక్కలకొచ్చిన ఆ కాయల ద్వారా అది నెరవేరుతుంది ప్రియులారా. మన బిడ్డలు ఈ చీకటి లోకంలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని కోసం వెలిగే వాళ్ళలాగా ఉంటారు అని వాక్యం తెలియజేస్తుంది. సమూయేలు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఆ దీపపు సన్నిధిలో ఆయన ఉన్నాడో ప్రియులారా, అలా మన బిడ్డలు కూడా ఈ చీకటి లోకములో వెలుగును మోసేలాగా, ప్రమిదల్లాగా వెలుగును వెదజల్లే వాళ్ళలాగా వాళ్ళు ఉంటారంట. ప్రైజ్ లార్డ్. ఒకరోజు ఒక సహోదరుడు అన్నాడు నాతో, అక్క నీ పేరు బాగలేదక్క, బాను అని అన్నాడు. నేను చెప్పా, బాను అంటే వెలుగు, పర్లేదు నాకు బాగుంది అని చెప్పా నేను. ప్రియులారా, వెలుగును ప్రకాశింపజేసే వాళ్ళలాగా మనం ఉండాలి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఈ ఒలీవా పళ్ళని ఆహారంగా భుజిస్తాం. వాక్యం పలుకుతోంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, ఈ ఒలీవా తైలాన్ని నూనెలో వాడుతుంటారు. నూనెలాగా చేసి ఆహారంలో వేసి, అంటే భోజనం వండేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఏరియాని బట్టి, ఇప్పుడు కేరళలో అయితే వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు, మనమైతే వేరే నూనె వాడతాము. అలాగే ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఒలీవా తైలముతో వాళ్ళు భోజనం సిద్ధం చేస్తారంట. నీ బిడ్డలు ఒలీవా మొక్కలు అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రియులారా? నీ బిడ్డలు ఒక ఆహారంలాగా వాళ్ళు ఉంటారంట. యోసేపును మనం చూసినట్లయితే ప్రియులారా, యోసేపు తన కుటుంబాన్నంతటికి పోషించటానికి, ఆహారం సమకూర్చటానికి కరువు కాలం వచ్చినప్పుడు, కరువు రావడానికి ముందే దేవుని చేత ఆ కుటుంబాన్ని పోషించటానికి ఆయన ఐగుప్తుకు పంపబడ్డాడు ప్రియులారా.
ఐగుప్తులో ఉండి తన కుటుంబాన్ని అంతటికి కూడా యోసేపు పోషకుడుగా, సంరక్షకుడుగా నిలబడ్డాడు. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు దరిద్రతలో ఉన్నావేమో, చాలని జీవితం నువ్వు జీవిస్తున్నావేమో, కానీ ఈరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, అదేమిటో తెలుసా? రేపు రానున్న దినాలలో నువ్వు ఏ దరిద్రత అనుభవిస్తున్నావో, ఏ కష్టం అనుభవిస్తున్నావో, ఏ అవమానం అనుభవిస్తున్నావో, దేని గుండా నువ్వు ఉన్నావో వాటన్నిటిని తొలగించి నిన్ను పోషించటానికి, నిన్ను సంతోష పెట్టడానికి నీ బిడ్డలని దేవుడు లేపుతాడని వాగ్దానం ఇస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, యోసేపును పోషకుడుగా లేపినట్లుగా నా బిడ్డలు తరాల వరకు పోషకులుగా లేపబడుదురుగాక. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా అనేకుల్ని పోషించేవారులాగా నా బిడ్డలు లేపబడుదురుగాక అని మనం ప్రార్థన చేయాలి. దాంట్లో గొప్ప దీవెన ఉంది ప్రియ సహోదరి, ప్రియ తల్లి. కనుక ఈ ఒలీవ పండు అని మనం చూసినప్పుడు, ఒలీవ కాయలు అని చూసినప్పుడు, మొదటిగా ఆ కాయల నుంచి నూనె తీయబడుతుంది, అది దేవుని సన్నిధిలో దీపం వెలిగించటానికి. రెండోదిగా అది ఆహారముగా, ద్వితీయోపదేశకాండం 8:8లో మనం చూస్తున్నాం, అది ఆహారానికి వినియోగించబడుతుంది. ఎలాగైతే ఆహారం కోసము వినియోగించబడుతుందో ఆత్మీయంగా కూడా మనని బలపరచడానికి మన బిడ్డలు లేపుతారు దేవుడు. ఒకరోజు ఒక తల్లి చెప్తుంది. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నేను చాలా బలహీనం అయిపోయినప్పుడు నా బాబు చెప్తున్న ఒక్క మాట నాకు ఆదరణ కలిగింది అని చెప్తుంది ఆమె. అంటే ఆత్మీయంగా బలపరచటానికి ఆదరణ కలిగింది అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఈరోజు మిమ్మల్ని మీకు ఆదరణ కలిగించే వాళ్ళగా మీ బిడ్డలని దేవుడు లేపుతాడు. పిల్లరా, ఈ ఒలీవ తైలము ఆరోగ్యం చేకూర్చడానికి కూడా వాడతారు. అంటే ఒక ఔషధంలాగా వాడతారు. మన చిన్నప్పుడు ఈ ఆయింట్మెంట్ కంటే దెబ్బ తగ్గుతున్నప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు కొబ్బరి నూనె రాసేవాళ్ళు. ఆ నూనె హీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కువ వాడట్లేదండి, ఆయింట్మెంట్స్, క్రీములు అవి వచ్చేసాయి. అది మాయిశ్చరైజింగ్గా కూడా అది వాడేవాళ్ళు స్కిన్ పైన. అలాగే పిల్లరా, ఈ ఒలీవ తైలం అని మనం చూస్తుంటే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ ఈ ఒలీవ తైలము స్వస్థతకు వాడబడుతుందంట. రూతు తన భర్తను కోల్పోయి, బిడ్డలు లేక, ఎక్కడికి వెళ్తున్నానో తెలియక ఆమె నవోమితో మోయాబు దేశం వదిలిపెట్టి యెరూషలేముకు వచ్చిందండి. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమారుడిని ఆమెకు ఇచ్చాడు. ఒబేదును రూతుకి ఇచ్చినప్పుడు ప్రియులరా, ఆమె విరిగిపోయిన హృదయానికి సంతోషం కలిగింది. విరిగి నలిగిపోయిన ఆమె జీవితానికి ఆదరణ వచ్చింది, తిరిగి సంతోషం వచ్చింది. అలాగే ఎవరెవరైతే విరిగి నలిగిపోయిన మనసుతో ఉంటారో వాళ్ళకి ఒక ఔషధంలాగా దేవుడు మన బిడ్డల్ని చేస్తాడంట. ఈరోజు కన్నీరు గారుస్తున్నావా ప్రియ తల్లి? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు బాధపడ అవసరం లేదు. దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఇది మనుషుల మాట కాదు, ఇది బానక్క చెప్తున్న మాట కాదు, ఈ బైబిల్లోని సత్యాన్ని మీకు బోధిస్తున్నాను నేను. ఆ మాట ఏంటంటే, దేవుడి మాట శాశ్వతమైనది ప్రియులారా, అది నెరవేర్చబడుతుంది. ఆయన మనుషుల వలె అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన ఒక మాట ఇస్తే ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, అంటే ఈ ఒలీవ కాయలు లేక ఒలీవ పండ్ల నుంచి 3 మనం చూసాం. ఒకటి తైలము, దేవుని ముందు ప్రమిదలాగా వాడడానికి. రెండోది ఆహారము, అంటే ఆహారము తయారు చేసేటప్పుడు ఈ తైలాన్ని వాడతారు, తినడానికి కూడా వాడుతూ ఉంటారు. మూడోదిగా స్వస్థత పొందుకోవడానికి ఒక ఔషధం లాగా ఈ తైలాన్ని వాడుతూ ఉంటారు, అంటే దాని ఫ్రూట్ ద్వారా, ఒలీవ పళ్ళ ద్వారా. అయితే ఇంకా ఈ ఒలీవ ఆకుకున్న ప్రత్యేకత మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా, ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది. భయంకరమైన మహా జలప్రళయం వచ్చినప్పుడు, ప్రపంచమంతా మునిగిపోయినప్పుడు నోవా తన కుటుంబంతో మాత్రమే ఆ ఓడలో ఉన్నప్పుడు ప్రియులారా,
ఎక్కడ ఓడ ఆపడానికి స్థలం లేకున్నప్పుడు దాని లోపలనే ఉంటూ ఇన్ని రోజులు దాని లోపల ఉంటూ ఎప్పుడు నేను బయటికి వెళ్తాను, ఏం చేయాలి అన్నప్పుడు మొదట కాకిని పంపించాడు. కాకి ఎక్కడెక్కడ ఈ చనిపోయిన జంతు కళేబరాల మనుషుల కళేబరాలన తింటూ ఆ కాకి బయటే ఉండిపోయింది. కానీ రెండవసారి ఎప్పుడైతే నోవా ఒక పావురాన్ని బయటికి పంపించాడో ఆ పావురము అటు ఇటు తిరగాడి ఒక ఒలీవ రెమ్మను, ఒక ఒలీవ ఆకును తన నోట కరుచుకొని వచ్చిందంట. దాని అర్థం ఏంటో తెలుసా? సమాధానాన్ని మోసుకొని వచ్చింది ఆ పావురం. ఒక నిరీక్షణను మోసుకొచ్చింది, హోప్ అండ్ రెస్టరేషన్. ఒక నిరీక్షణను మోసుకొని వచ్చింది, ఒక సమాధానాన్ని మోసుకొని వచ్చింది. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు ఒలీవ మొక్కలు అని బైబిల్ చెప్తుందంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దుఃఖం కలిగించే వాళ్ళు కాదు. బహుశా ఇప్పటి వరకు నీ బిడ్డల వల్ల నీకు దుఃఖమే కలిగిందేమో, కానీ నువ్వు ప్రార్థన చేయటానికి విసిగిపోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉండు. ఒకరోజు నీ బిడ్డలు ఆ రోజు ఆ పావురం ఎట్లయితే ఆ ఒలీవ రెమ్మను, ఆ ఒలీవ ఆకును తన నోట కరుచుకొని వచ్చిందో సమాధానాన్ని నీ బిడ్డలు మోసుకొని వస్తారు. నిరీక్షణను నీ బిడ్డలు మోసుకొని వస్తారు. సమాధానానికి ఒక గుర్తుగా నీ బిడ్డలు ఉంటారు. అనేకులకు సమాధానం తెచ్చే వాళ్ళలాగా నీ బిడ్డలు ఉంటారు. ఇది దేవుని వాగ్దానం. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు నువ్వు అడగాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది యవనస్తులు ఇంట్లో ఎట్లుంటారంటే వాళ్ళ ఇంటికి వస్తున్నారంటేనే గొడవలు, ఇంటికి వస్తున్నారంటేనే తలకాయ నొప్పి. కానీ అలా నీ బిడ్డలు ఉండరు. ఇక పైన నీ బిడ్డలు ఎట్లుంటారంటే సమాధానం. ఒక వృద్ధురాలైన ఒక తల్లి నాతో చెప్తుంది, అమ్మా వీడి ఇంటికి వస్తే యముడిలాగా ఉన్నాడంటుంది. నాకు తెలియదండి ఈ పదం వాడొచ్చో వాడకూడదో. అయితే ఆమె చెప్తున్న మాట ఏంటంటే, వీడి ఇంటికి వస్తున్నాడంటే ముత్తంగిలో రెగ్యులర్గా ఆమె ప్రేయర్కి వచ్చేదండి. వచ్చినప్పుడు నాతో చెప్తుందమ్మా వీడి ఇంటికి వస్తుంటేనే నాకు భయం వేస్తుంది అని తల్లి అంటుందండి. అంటే అలా గొడవ తాగి నాకు అది కావాలి ఇది కావాలని తల్లిని భయంకరంగా హింసించి ఆ కుమారుడు. కానీ ఆ తల్లి విడువక కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ప్రియ తల్లి, ఈరోజు నిశ్చయముగా దేవుడు నీ బిడ్డని సమాధానం మోసుకొని వచ్చే వాళ్ళలాగా దేవుడు మారుస్తాడు. ఎ సైన్ ఆఫ్ పీస్, సమాధానానికి గుర్తుగా నీ బిడ్డల్ని దేవుడు మారుస్తాడు. చివరిగా మనం చూస్తున్నాం ప్రియులారా, అదేమిటి అంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారని చూస్తున్నాం. ఎక్కడండి? భోజనపు బల్ల చుట్టూ. ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మనం చూసినప్పుడు, ప్రత్యేకంగా 11 వచనం మనం చూసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దావీదు యోనాతాను ఇద్దరు మంచి స్నేహితులు. యోనాతాను చనిపోయాడు. యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషేతు అని అతని పేరు, కుంటివాడు. అయితే తన స్నేహితుడు అంటే చాలా ప్రాణం, ప్రేమ దావీదుకు. కనుక అయ్యో యోనాతాను చనిపోయాడు కదా, మరి ఆయన కొడుకుకు నేను ఏమైనా సహాయం చేయాలని చెప్పి ఎక్కడ మెఫీబోషెతు ఉన్నాడో వెళ్ళి కనుక్కొని ఆ మెఫీబోషెతుని తీసుకొని వచ్చాడు దావీదు. తీసుకొని వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీవు కుంటువాడిగా ఉన్నావు కదా, నీ తండ్రి నాకు మంచి స్నేహితుడు, కనుక ఈ రోజు నుంచి రాజకుమారుల వలె, అంటే నా కుమారులు ఎట్లాగైతే నా బల్లతో ఈ బల్ల పైన నాతో పాటు వాళ్ళు భోజనం చేస్తారో, నీవు కూడా నా కుమారులలో ఒక కుమారునిలాగా నీవు నాతో పాటు భోజనం చెయ్యి అని చెప్పి మెఫీబోషెతుని తన బల్లపైకి ఆహ్వానించాడు దావీదు. అంటే ప్రియులారా, భోజనపు బల్ల దేనికి గుర్తుగా ఉంది అని అంటే ఒక బిలాంగింగ్నెస్ అన్నమాట. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఎవరికి వాళ్ళే తినేస్తున్న రోజులు అన్నమాట. అంటే ఈ హాస్టల్స్లో ఇలా బయట ఎవరు లేకున్నప్పుడు తింటారు కదండి, ఎవరికి వాళ్ళు వెళ్ళి తిని వచ్చేస్తుంటారు కదా, అలాంటి ఒక స్థితిలో కుటుంబాలు అయిపోయాయి. కలిసి మనం భోజనం చేస్తున్నప్పుడు ఆ కలిసి ఉండడము, కలిసి ప్రార్థన చేయటము, కలిసి వాక్యం చదవటము, కలిసి దేవుని సన్నిధికి వెళ్ళటము మన బిడ్డల ఎదుగుదలకు అది దోహదపడుతుంది, సహాయపడుతుంది. కనుక వీలైతే కలిసి మనం భోజనం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే కలిసి భోజనం చేయడం అంటే ప్రేమను పంచుకోవటం. ప్రియులారా, దావీదు ఏమంటున్నాడంటే, దావీదు బల్ల దగ్గర భోజనం చేయటానికి ఆయనకి సహాయం చేశాడంట. మెఫీబోషెతుని అక్కడ కూర్చోబెట్టాడంట. కళ్ళు మూసుకుందాం ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థించు.
కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 3వ వచనం, నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవా పిలకల వలె ఒప్పుదురు అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ బిడ్డలు దేవుని చేత నాటబడిన వాళ్ళు బలహీనమైన గడ్డి వంటి వారు కాదు, బలమైన ఒలీవా వృక్షములు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలాగైతే నవోమి జీవితంలో ఓబేదును దేవుడు నాటాడో, అలాగే నిరీక్షణ లేని నీ జీవితంలో దేవుడు నీ బిడ్డలని దేవుడు చెట్టు వలె ఆయన నాటుతాడు. ప్రియబిడ్డ, చీకటిలో వెలుగులాగా నీ బిడ్డలు ఉంటారు. యోసేపు వలె తన కుటుంబానికి పోషకుడుగా, సంరక్షకుడుగా దేవుడు యోసేపును లేవనెత్తినట్లుగా నీ బిడ్డలని దేవుడు లేవనెత్తుతాడు. సమూయేలు దేవుని వెలుగును మోసేవాడులాగా చిన్నప్పటి నుంచే అన్న ప్రార్థన ద్వారా ఎట్లా లేపాడో దేవుడు, అలా దేవుడు సమూయేలు వంటి బిడ్డల్ని దేవుడు లేవనెత్తుతాడు. ప్రియులారా, ఎలాగైతే రూతుకు తన కుమారుడు ఓబేదు ద్వారా ఒక స్వస్థత, అవమానం తొలగిపోయి ఎలాగైతే ఘనత వచ్చిందో, ఆ వంశం ఎట్లా నిలబడిందో అలా వంశాన్ని నిలబెట్టేలాగా మన బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, దావీదు బల్ల చుట్టూ రాజకుమారులందరూ కలిసి ఎట్లా భోజనం చేశారో మన భోజనపు బల్లను దేవుడు దీవిస్తాడు. దావీదు భోజనపు బల్లను దీవించినట్లుగా ప్రభువా మా భోజనపు బల్లను కూడా నువ్వు దీవించని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈరోజు నీ బిడ్డలు ఏ చీకటిలో తప్పిపోయినా ప్రియబిడ్డ వెలుగుని మోసే వాళ్ళలాగా దేవుడు చేస్తారు. ఎలాగైతే ఒలీవ మొక్క కిందికి నరకబడ్డా అక్కడి నుంచి మళ్ళీ చిగురెట్లు వస్తుందో, నీ బిడ్డలని సైతాను ఎక్కడికి పడేసినా, మనుషులు ఎక్కడికి కిందకి పడేసినా అక్కడ నుండి మళ్ళీ దేవుడు నీ బిడ్డలని చిగురింపజేస్తాడు. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం చేతులెత్తి విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడా, అయ్యా నా బిడ్డలు చీకటిలో ఉన్నారయ్యా, చీకటిలోకి కొట్టబడ్డారు, నెట్టబడ్డారు. నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నీ వెలుగుతో నా బిడ్డల్ని నింపమని అడుగు దేవుణ్ణి. ప్రభువా నా బిడ్డలు నీ వెలుగును మోసేవారుగా మార్చబడదురుగాక. ఎక్కడికి త్రోసివేయబడ్డారో ప్రభువా అక్కడ నుండి ఒలీవ మొలకల వలె నా బిడ్డలు తిరిగి చిగురించుదురుగాక, వాళ్ళు ఫలించుదురుగాక, వాళ్ళు బలముగా ఎదుగుదురుగాక, ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఒలీవ మొలకల వలె ఇది మొదలుకొని ఈ దీవెన నా బిడ్డల జీవితంలో నిశ్చయముగా నెరవేరునుగాక. ప్రభువా ఈరోజు ఎవరెవరు తల్లులు కలిసి ప్రభువా మాతో ప్రార్థిస్తున్నారో నాయన, ఒక్కొక్కరి బిడ్డలను మీరు దీవించమని అడుగుతున్నాం, దుష్టుడి హస్తాల్లోంచి విడిపించమని అడుగుతున్నాం. హల్లెలూయా, 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 గ్లోరీ జీసస్. నీ వెలుగుతో నింపమని అడుగుతున్నాను నాయన. నీ బిడ్డలు ఎక్కడెక్కడ కొట్టబడ్డారో ప్రభా, ఎటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ప్రభా, ఏ సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నారో ప్రభా, వాటన్నిటిని తట్టుకొని ఉన్నతంగా నీ బిడ్డలు ఉద్యోగాలలో, వివాహాలలో ప్రభా, అయా సంఘములో నా తండ్రి ప్రతి స్థలములో వాళ్ళు లేవడానికి ప్రభువా నీ అభిషేకాన్ని కృమ్మరించమని అడుగుతున్నాం. నీ దూతల్ని పంపమని అడుగుతున్నాను నాయన. బలమైన కార్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకే స్తోత్రం. ప్రియ తల్లి, మీ బిడ్డలని పేరు పేరు వరుసన ఈ ప్రార్థనలో దేవుడికి సమర్పించు. స్తోత్రమయ్యా. అయ్యా మా బిడ్డల్ని నీకు అర్పిస్తున్నాం నాయన. వారిని దీవించమని, ఒలీవ మొక్కల వలె వాళ్ళని ఎదిగింపజేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఎదుగుదురుగాక. ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఒక చిన్న సహాయం చేయాలి. అదేంటో తెలుసా? మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్రత్యేకంగా మీరు అందరికీ షేర్ చేయండి. మీ కొరకు ఒక స్పెషల్ టీం ఈ ప్రార్థనలో పాల్గొనే తల్లులందరి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మీ వంతుగా మీరు ప్రియులారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది మీకు బ్లెస్సింగ్ అనుకుంటే, అక్క బాగుందక్క అని చెప్పడం కాదు, మీ వంతుగా ఇంకొక తల్లికి మీరు సహాయం చేయండి. నిన్నటి దినాన చెప్పాను, ఇవన్నీ రాసుకొని నా బిడ్డల కోసం నేను
నేను సేవ చేస్తున్నాను. ఎందుకంటే నేను సేవ చేస్తున్నప్పుడు అందరూ అనేవాళ్ళు, వీళ్ళు ఈమె వాళ్ళ బిడ్డలను వదిలేసింది, ఈమె ఇట్లా వెళ్ళిపోతే ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని మనుషులు ఇట్లా రకరకాలుగా కమెంట్ చేస్తుంటున్నప్పుడు నేను బైబిల్లోంచి ఒక్కొక్క దాన్ని రాసుకొని, నాకు ఒక డైరీ ఉందండి, ఆ డైరీలో రాసుకొని వాటి మీద చేతులు పెట్టి ఉదయం లేచి నేను చెప్పేదాన్ని, ప్రభువా నా బిడ్డలు ఒలీవ మొక్కల వల్ల ఎదుగుదురుగాక, అయ్యా నా బిడ్డలు శత్రువుల గౌరవాన్ని స్వాధీనపరచుకుందరుగాక అని చెప్పి 3 ప్రేయర్లో నాతో జాయిన్ అయ్యే వాళ్ళు స్పెషల్గా వాళ్ళు వింటారు. జాయిన్ అయినప్పుడు నేను ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులరా, ఈ వాగ్దానాలు మీరు రాసుకోండి, వీటి ప్రకారం మీరు ప్రార్థన చేయండి. నేను ఇంకొక మాట చెప్పాను, రిటర్న్ ప్రామిసెస్. దేవుడు ఇది రాసి పెట్టాడు అని అంటే దాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.